గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నార్మల్గా మనం అందరం డిస్కస్ చేస్తూనే ఉంటాము. అంటే మనం ఎదుర్కొనేవి చాలా విషయాలు. జస్ట్ నేను చిన్న ఇన్సిడెంట్ ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. భగవద్గీతలో ఒక వర్డ్ ఉంటుంది. అర్జునుడు ఒక నది దగ్గర ఆలోచించుకుంటూ ఉంటాడు. ద సేమ్ టైం కృష్ణుడు వచ్చి, ఏమైంది అర్జున, ఏమైంది, అంత చాలా ఉదాసగా ఉన్నావు, చాలా ప్రాబ్లం, బాధలో ఉన్నావు, వాట్ హ్యాపెండ్ అని అంటాడు. సో అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ, ఈ రాయి మీద ఒక రాత రాయి. బాధతో చూసేవాడైనా సరే ఇంతే కదా జీవితం అనుకోవాలి, కోపంతో చూసేవాడైనా ఇంతే కదా జీవితం అనుకోవాలి, ప్రేమతో చూసేవాడైనా ఇంతే కదా జీవితం అనుకోవాలి. సో కృష్ణుడు ఏమైనా రాస్తాడంటే, ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాస్తాడు. అంటే ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉండొచ్చు, వాట్ ఎవర్, ఓకే, ప్రాబ్లంలో ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, బాధతో ఉన్నావా, ఇది స్టెబుల్గా ఉండేది కాదు. ఓకే, అది లైఫ్లో ఎప్పుడూ ఎక్కడ ఏది ఆగదు. అంటే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మనం చూసే విధానం మారిపోతుంది. అంటే ప్రాబ్లం అనేది మన ముందు ఉంటే మొత్తం చీకటిగానే కనిపిస్తుంది. అంటే లైఫ్ అంతా ప్రాబ్లమ్సేనా, ఇలాగనే ఉంటుందా, ఇదేనా నా లైఫ్, ఇలానే జరిగిపోతుందా అనేది చాలా ఇలానే ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, అలా జరగదు. నువ్వున్న సిచ్యువేషన్ నేను అలా చూపిస్తున్నా. అంటే బ్రదర్, ఒక్కసారి నువ్వు నీ స్టెప్ని ముందుకి వేస్తే ఆటోమేటిక్ లైఫ్ మొత్తం మారిపోతుంది. నీ మైండ్కి ఒకటే కమాండ్ పంపించు, నేను ఏదైనా చేయగలను. సో మన బ్రెయిన్ మనం ఎలా చెప్తా అలా వింటుంది. ఈరోజు నువ్వు ఇది లేపుతా అంటే లేపుతావు, 1000 కిలోల బరువైనా సరే. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, వినండి. నేను రీసెంట్గా ఒక వీడియో చూస్తుంటే ఒక వర్డ్ మనకు చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ. సో దాంట్లో ఏమంటారంటే, ఒక పర్సన్ వెయిట్ వచ్చేసి 70 to 80 kgs ఉంటుంది. 80 kgs వెయిట్ ఉన్న వ్యక్తి మా అంటే 100 కిలోలు లేపగలడు. కానీ ఒక వెయిట్ లిఫ్టర్ 356 kgs లేపుతాడు. సో తనని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, నేను నా బ్రెయిన్కి ఏది పంపిస్తే అదే వింటుంది. నేను నా బ్రెయిన్కి ఒకటే పంపించాను, ఈ కారు కింద ఉన్నది నా బాబు, నేను కారు లేపితే కానీ నా బాబు బతకడు అని ఒక మైండ్కి ఒక కమాండ్ పంపించిండు. సో తను లేపగలిగిండు. సో ఈరోజు మనం చేయలేదంటూ ఏది ఉండదు, ప్రతి పని అవుతుంది. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు అది స్టెబుల్గా ఉండదు. హ్యాపీగా ఉండు, బాధగా ఉండు, సాడ్గా ఉండు, అన్నీ మూవ్ ఆన్ టైం. సో ఈరోజు నుంచే నీ వర్క్ మీద నువ్వు ఫోకస్ చేయి, నీ లైఫ్లో ఒక గోల్ పెట్టుకో. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అదే దాని మీద ఎవ్రీడే వర్క్ చేయి. ఫెయిల్యూర్ అవుతున్నా పర్లేదు, ఓటమి చాలా మంచిది, చాలా విషయాలు నేర్పుతుంది మనకి. లైఫ్లో ఎన్నో విషయాలని నేర్పుతుంది. సో అక్కడితో ఆగొద్దు. ఏదైనా సరే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఓకే నా ఫ్రెండ్స్, జై హింద్.